ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి థింగ్స్ యూ షుడ్ నో బిఫోర్ కమింగ్ టు అబ్రాడ్, ఎస్పెషల్లీ యూకే అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం యూకేకి వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో ఉండేదాన్ని అనమాట. ఆ ఎక్సైట్మెంట్లో కొన్ని మైనర్ మిస్టేక్స్ అండ్ కొన్ని కన్ఫ్యూషన్స్ ఉండేవి. సో అలా నేను ఫేస్ చేసిన నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని నేనైతే మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే యూకేకి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో అండ్ యూకేనే కాకుండా ఎనీ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ అబ్రాడ్ జర్నీ ఈజీగా అండ్ స్ట్రెస్ ఫ్రీగా జరగాలి అని నేను విష్ చేస్తున్నాను. సో మీరు అబ్రాడ్కి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వెదర్ అనమాట. సో ఆంధ్రాలో అయితే హాట్స్ అన్ని సమ్టైమ్స్ రెయినీ ఇలా ఉంటాయి కదా. బట్ అబ్రాడ్ ఎస్పెషల్ యూకే లాంటి ప్లేసెస్లో అయితే వెదర్ అనేది ఒక బిగ్ ఛాలెంజ్. మార్నింగ్ అయితే సన్నీగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ రెయిన్, ఈవినింగ్ కోల్డ్, ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ డే అనమాట. సో యూ రియల్లీ కాంట్ ప్రెడిక్ట్ ద వెదర్ ఇన్ యూకే సమ్టైమ్స్. నేను వచ్చినప్పుడు అయితే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఇండియాలో చాలా క్లాత్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను అండ్ నా ట్రాలీస్ అయితే ఫుల్ ఆఫ్ క్లాత్స్తో నేను ఫిలప్ చేసుకున్నాను అనమాట. నా మిస్టేక్ ఏంటి అంటే నేను అన్ని థిన్ స్వెటర్స్ అండ్ క్యాజువల్ డ్రెస్సెస్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. తర్వాత వింటర్లో అయితే యూకేలో నాకు చాలా ప్రాబ్లం అయింది. -డిగ్రీస్లో జాకెట్ లేకుండా సర్వైవ్ అవ్వడం అయితే ఇంపాసిబుల్. సో మనకైతే మంచి క్వాలిటీ జాకెట్ అనేది ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. సో నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడు రాదర్ దాన్ బయింగ్ లాట్స్ ఆఫ్ క్యాజువల్ క్లాత్స్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ జాకెట్స్, గ్లౌస్, షూస్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ ఉంటే అక్కడ వెదర్కి మనం ప్రిపేర్ అవ్వాలి. సో మంచి క్వాలిటీ ఉండే జాకెట్స్ని అయితే మనం పిక్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే ఇండియాలో పర్చేస్ చేయకుండా జాకెట్స్ అండ్ హుడీస్ కొన్ని అక్కడ ఇండియాలోనే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ కొన్ని అయితే ఇక్కడ యూకేలో తీసుకోండి, కొన్ని క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే ఈ -డిగ్రీస్ టెంపరేచర్స్కి ఇక్కడ ఆ బ్రాండ్స్ డిజైన్ చేయబడి ఉంటాయి కాబట్టి మంచిగా హెల్ప్ అవుతాయి అన్నమాట మనకి కోల్డ్ అండ్ మైనస్ టెంపరేచర్స్లో. సెకండ్ వచ్చేసరికి కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. అబ్రాడ్లో పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారనమాట. మోస్ట్లీ మార్నింగ్ చూసుకుంటే అందరూ కాఫీస్ పట్టుకొని వర్క్కి హడావిడిగా నడుస్తూ అలా ఉంటారనమాట. కానీ పర్సనల్ స్పేస్ కూడా చాలా వాల్యూ ఇస్తారు. ఒక ఎగ్జాంపుల్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఒకసారి ఆఫీస్లో కొలీగ్ని ర్యాండమ్గా ఏదో మాట్లాడుతూ పర్సనల్ క్వశ్చన్ అయితే ఒకటి అడిగాను అనమాట. తను అప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది. సో అప్పుడే అర్థమైందనమాట ఇక్కడ బౌండరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. సో అండ్ అదేవిధంగా టైం కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ 10 AM అంటే ఎగ్జాక్ట్లీ 10 AMకి స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మన ఇండియాలో అండ్ ఆంధ్రాలో అయితే ఒక 5-10 మినిట్స్ లేట్ అయినా మనం ఏదన్నా జస్ట్ ప్రాబబుల్ రీజన్ ఇస్తే వాళ్ళు ఏమన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే 100% ఇక్కడ కూడా చేస్తారు, బట్ రేర్ కేసెస్ అనమాట. ఇక్కడైతే పంక్చువాలిటీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ మ్యాసివ్ రెస్పెక్ట్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫెస్టివల్స్ కదా, అవి కూడా అబ్రాడ్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఆంధ్రాలో ఏంటంటే మనకి సంక్రాంతి, దసరా, దివాళీ ఇలా అన్నీ ఉంటాయి కదా. సో మనం ఇంట్లో డెకరేట్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని అలా చేసుకుంటాం కదా అందరం కలిసి. కానీ అబ్రాడ్లో మన ఫెస్టివల్స్ అన్నీ మనమే ఇండివిజువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ దెన్ యూ కెన్ ఆల్సో సెలబ్రేట్ విత్ దెమ్ అనమాట. ఇంకా కొన్ని కేసెస్లో అయితే కొన్ని పర్టికులర్ హిందీ అసోసియేషన్ అని లేదా కొన్ని తెలుగు అసోసియేషన్స్ ఇలా అయితే ఉంటాయి. సో వాళ్ళతో కలిసి కూడా మనమైతే ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇనిషియల్లీ మనకి లోన్లీగా అయితే అనిపించదు అలా నలుగురితో కలిసి మనం సెలబ్రేట్ చేసుకుంటే. సో థర్డ్ది వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ అండ్ బడ్జెటింగ్ అనమాట. అబ్రాడ్ లైఫ్ అంటే ఇక్కడ చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏరియా కూడా.
సో ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్, ట్రాన్స్పోర్ట్, గ్రోసరీస్ ఇవన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనీ అయితే ఫాస్ట్గా ఖర్చు అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూకేలో యావరేజ్ రెంట్ 1 బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే ఏరియాని బట్టి ఉంటుంది. ఒక 800 to 1000 pounds అలా అయితే పర్ మంత్ ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లండన్ అటు సైడ్ అయితే. ఇంకా చెప్పాలి అంటే గ్రోసరీస్ అయితే బేసిక్గా చెప్పాలి అంటే 150 to 200 pounds పర్ మంత్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకా వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అనమాట. మంత్లీ పాస్ తీసుకుంటే మనకైతే కొంచెం వేవియర్ అనేది ఉంటుంది. సో అరౌండ్ 60 to 100 రేంజ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను యూకేకి వచ్చినప్పుడు ఫస్ట్ మంత్ అయితే బడ్జెట్ ప్రాపర్గా ప్లాన్ అయితే చేసుకోలేదు. నాకు అంత కొత్త కాబట్టి సో కొంత గైడెన్స్ కూడా లేకుండా ఉండేది అప్పట్లో. సో కొన్ని అన్నెసెసరీ షాపింగ్ అలా అయితే నేను చేసి మనీ అయితే కొంచెం వేస్ట్ చేశాను. అప్పుడైతే నాకు కొన్ని రిగ్రెట్స్ అయితే ఉన్నాయి. దెన్ తర్వాత నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సజెషన్స్తో కొన్ని యాప్స్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ రివోల్ట్, మోంజో ఇవన్నీ కూడా కార్డ్స్ అనమాట. నాకైతే చాలా ఎక్స్పెన్సెస్కి ఆ యాప్స్ అండ్ బ్యాంక్ కార్డ్స్ అయితే యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో నా అడ్వైస్ ఏంటి అంటే ఇనిషియల్ మంత్స్లో మనం లావిష్గా కాకుండా సింపుల్గా మనీ అయితే స్పెండ్ చేయాలి. కుకింగ్ కూడా బయట తినకుండా ఇంట్లోనే చేసుకుంటే మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేసుకుంటే ఇంకా కొంచెం మనీ సేవ్ అవుతాయి రాదర్ దెన్ బుకింగ్ క్యాబ్, సమ్ ఎక్స్పెన్సివ్ సర్వీసెస్ అనమాట. కొంచెం సేవ్ చేయాలి అనుకుంటే మనం ఈ వేస్ అయితే ఫాలో అవ్వచ్చు. మీకు కొంచెం సెటిల్ అయ్యాక, కొంచెం ఈ యూకే ఇదంతా ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అయ్యాక, మీరు వన్స్ జాబ్లోకి ఎంటర్ అయ్యాక మనీ సేవ్ చేసుకున్నప్పుడు సెటిల్ అయ్యాక ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అనమాట. మన ఇండియాలో మన ఇంట్లో అయితే అమ్మ, నాన్న వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆంధ్రాలో మనకి ఫుడ్ టెన్షన్ అయితే అసలు ఎవరికి ఉండదు. కానీ అబ్రాడ్కి వచ్చాక మాత్రం రైస్, దాల్, పికిల్స్ ఇవన్నీ కూడా మనమైతే డెఫినెట్గా మిస్ అవుతాము. నేనైతే మిస్ అయ్యాను వచ్చిన కొత్తల్లో. సో నేనైతే యూకేకి వచ్చేటప్పుడు నాకు అసలు కుకింగ్ బేసిక్స్ కూడా తెలియదు అనమాట. సో ఫస్ట్ వీక్ అయితే అవుట్ సైడ్ ఫుడ్ ట్రై చేశాను. తర్వాత నాకు చాలా కాస్ట్లీ అనిపించింది. అండ్ అది కాక హెల్దీగా లేదు, టేస్ట్ కూడా అసలు ఏం బాగోదన్నమాట. సో తర్వాత నేనైతే స్లోగా కుకింగ్ అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. సమ్టైమ్స్ మా అమ్మని ఫోన్లో అడిగి ఎలా చేయాలి ఏంటి అని ఇన్పుట్స్ తీసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత యూట్యూబ్లో రెసిపీస్ అయితే ఫాలో చేసి కొన్ని డిషెస్ అయితే ట్రై చేశాను అనమాట. తర్వాత అలా అలా మెల్లగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంట్లోనే నేను నాకు కావాల్సిన ప్రతి ఒక్క సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే నేను ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందు బేసిక్ కుకింగ్ థింగ్స్ అయితే మీరు తెలుసుకొని రండి ఫ్రెండ్స్, లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. సో ఇండియా నుండి ఏదైనా పికిల్స్ అండ్ మసాలాస్ ఇంకా కొన్ని రేర్ ఐటమ్స్ ఇక్కడ దొరకనివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే అబ్రాడ్లో మనం ఈవెన్ మనీ స్పెండ్ చేసినా కూడా మన టేస్ట్ అయితే అస్సలు రాదనమాట. సో I suggest better to have your own materials like pickles and some masala, some taste makers అనమాట. సో ఫుడ్ అంటే అబ్రాడ్లో అడ్జస్ట్ అవ్వాలి, కానీ మనం ప్రిపేర్ అయితే చాలా అయితే ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. అబ్రాడ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా మంచిగా ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే బస్సెస్ ఉంటాయి లేదా ట్రామ్స్ రెగ్యులర్గా అయితే ఉంటాయి. ఎప్పుడో రేర్ కేసెస్లో కొన్నిసార్లు డిలేస్, కొన్నిసార్లు స్ట్రైక్స్ అలా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ అది వెరీ నెగ్లిజిబుల్ అనమాట. ఇనీషియల్లీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా యూకేలో అయితే మేనేజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ 6 months అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేశాను అనమాట. ఏదర్ ఇఫ్ ఐ నీడ్ టు గో టు యూనివర్సిటీ ఆర్ ఇఫ్ ఐ నీడ్ టు గో టు పార్ట్ టైమ్ జాబ్, ఎనీ కైండ్ ఆఫ్ దిస్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో నాకైతే చాలా కన్వీనియంట్గా అనిపించింది. సో అక్కడ మనకి ఆన్లైన్లో షెడ్యూల్ ఇచ్చిన టైంకి బస్సెస్, ట్రైన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో దేర్ ఆర్ నో ఇష్యూస్ ఎట్ దట్ టైమ్. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొని మీరు ఇక్కడికి రావచ్చు. అబ్రాడ్లో ఆ లైసెన్సే ఇండియాదే మనం ఇక్కడ కొన్ని మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట.
తర్వాత ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అండ్ థియరీ టెస్ట్, ప్రాక్టికల్స్ ఇవన్నీ కంపల్సరీగా పాస్ అయితే అప్పుడు మనకి ట్రావెల్ అబ్రాడ్లో కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. మన డ్రైవింగ్ ఇక్కడ ప్రాపర్ యూకే ప్రొవిజనల్ అండ్ అదేవిధంగా ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. బట్ ట్రావెల్ కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం మనం ఇనిషియల్గా అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ కొంచెం ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కాస్ట్గా వస్తాయి కాబట్టి ఎవ్రీవన్ విల్ బీ ప్రిఫరింగ్ దేర్ ఓన్ వెహికల్ అనమాట. కొంతమంది వెహికల్ అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు స్టిల్ వాళ్ళు జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తారు. సో ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ డిస్టెన్స్ దెన్ దే ప్రిఫర్ వాకింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మెంటల్ ప్రిపరేషన్ అండ్ అడ్జస్ట్మెంట్స్ టు ద న్యూ కంట్రీ. సో అబ్రాడ్ లైఫ్ అంటే మనం ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్స్లో చూసినట్టు అంత గ్లామరస్గా, అంత కాజీగా, ఈజీ పీజీగా అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్. రియాలిటీలో సమ్టైమ్స్ లోన్లీనెస్, హోమ్సిక్, కల్చరల్ షాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నాకైతే ఇనీషియల్ డేస్లో ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువ మందే ఉండేవాళ్ళు. అప్పుడు నాకు కన్సల్టెన్సీ ద్వారా కొంతమంది అండ్ అదేవిధంగా యూనివర్సిటీ ఇలా వెళ్ళడం, సో కొంత మాతో పాటు ఇంటేక్లో జాయిన్ అయిన ఫ్రెండ్స్ అందరినీ ఇలా మెల్లిమెల్లిగా పరిచయం అయితే చేసుకొని మేమందరం అయితే ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యామన్నమాట. సో ఫస్ట్లో ఒక్కదాన్ని ఉన్నప్పుడు కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఫ్రెండ్స్ చేసుకొని అందరం కలిసి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, యూనివర్సిటీలో లంచ్ కలిసి చేయడం అండ్ అదేవిధంగా కుకింగ్ ఇంట్లో చేసుకొని షేర్ చేయడం ఇలా అయితే చేసేవాళ్ళం అనమాట. సమ్టైమ్స్ వీఆర్ గోయింగ్ టు మీట్ సమ్ తెలుగు ఫ్రెండ్స్ అనమాట. సో ఇవన్నీ అయితే నేను చేసి ఓవర్కమ్ అయితే చేశాను నా లోన్లీనెస్ని. సో బీ మెంటలీ రెడీ. అబ్రాడ్ లైఫ్ ఈజ్ అమేజింగ్ బట్ యూ షుడ్ ఆల్సో బీ స్ట్రాంగ్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నా ఓవరాల్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ టు నో బిఫోర్ కమింగ్ టు అబ్రాడ్, ఎస్పెషల్లీ యూకే అనమాట. ఐ హోప్ దిస్ వీడియో మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. మీ అబ్రాడ్ ఎక్స్పీరియన్సెస్ డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రెస్పాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు, నాకు నెంబర్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం కొంచెమే ఉన్నాయన్నమాట. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. Until then, you take care. Signing off. See you in next video.